బ్రీత్ సినిమా హీరో నందమూరి చైతన్య కృష్ణ గారు. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. కర్త కర్మ క్రియ అన్ని మీరంటే ప్రొడ్యూసర్గా హీరోగా. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అంతా మీరే. యాక్చువల్లీ ఇట్స్ రియల్ స్టోరీ అది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఒక సోషల్ అవేర్నెస్ మెసేజ్ తో చేసిన సినిమా ఇది. ఇది పోయినట్టే. లవ్ యాంగిల్ కూడా ఏదైనా కనిపిస్తుంది? లవ్ యాంగిల్ ఉంది. మీరు ఫస్ట్ టైం హీరోగా మీరు యాక్ట్ చేస్తున్నారు. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఒక యాక్టర్ అనేవాడు అన్ని రకాల పాత్రలు చేయాలి. ఇప్పుడు మా తాతగారు చేసేవాడు. ఇప్పుడు నాకు ఈజీగా అనిపించింది. నాకు పెద్ద యాక్టింగ్ అంత పెద్ద కష్టంగా అనిపించలేదు. తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. జాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. ఈ దగ్గర నుంచి ఎటువంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఈసారి కొంచెం యాక్షన్ డోస్ ఎక్కువ ఉంటుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ టైటిల్ కూడా అనుకున్నాం అర్జున్ అగస్తి అని. టైటిల్ భలే ఉంది. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. రామారావు గారితో పాటు మీరు కూడా వెళ్ళే వాళ్ళు, ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు షూటింగ్ వెళ్ళే వాళ్ళు అని విన్నా. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? చైతన్య కృష్ణ గారు, నేను విన్నది 20 years వరకు గ్యాప్ తీసుకున్నారని. సంవత్సరానికి మా తాతగారు 22 నుంచి 26 సినిమాలు చేసేవారు. మేకప్ అప్పుడు ఎక్కువ ఉండేది. ఇప్పుడు మేకప్ కొంచెం ఇది మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. మీరు కూడా ప్రూవ్ చేశారులేండి. ఏజ్ అనేది ఒక నెంబరే అన్నదే మీరు ప్రూవ్ చేశారు. ఎందుకు ఇచ్చిన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి.